ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో భక్తుల నుండి నిలువు దోపిడీ జరుగుతోంది. 30 రూపాయల కొబ్బరికాయకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. భక్తుడు 10 రూపాయలు ఇస్తే గాని టెంకాయ కొట్టే పరిస్థితి లేదు. ఆలయంలోని కొబ్బరి నీళ్లు సైతం పక్కదారి పడుతోంది. ఇటీవల చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ రివ్యూ చేసి ఆదేశాలిచ్చినా కుక్కతోక వంకరన్నట్లుగా వ్యవహరిస్తున్నారు క్షేత్రస్థాయి సిబ్బంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో నిలువు దోపిడీ కొనసాగుతోంది. ఈ నెల 20 నుండి 22 వరకు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో ముందుగానే భక్తులు కొండగట్టుకు చేరుకుంటున్నారు. ఇదే అదనుగా చూసిన వ్యాపారులు కొంతమంది సిబ్బంది భక్తులను నిలువు దోపిడీ గురి చేస్తున్నారు. ఇటీవల టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు కొబ్బరికాయ ధరను ఏకంగా 50 రూపాయలకు పెంచి మరీ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమిటని అడిగితే బెదిరింపులకు గురి చేస్తున్నట్లు పలువురు భక్తులు వాపోతున్నారు. భక్తులకు నిరాశ కలుగుతుంది. ఇలాంటి చేయడం వల్ల మన కొండాడ దగ్గర ఎంతో దోపిడీ జరుగుతుంది. ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు అంటే ఎన్నో వేల జమ అవుతాయి. ఎంతో బ్లాక్ మనీ అవుతుంది. ఇప్పుడు కొబ్బరి నీళ్లు కూడా లీటర్కి 100 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. కొబ్బరికి పెట్టిన భక్తునికి నీళ్లు అమ్ముకోవడం ఎంతవరకు న్యాయం? టెంపుల్లో కూడా భక్తులు వస్తే వారికి కనీసం దేవుడు కళ్ళ నీడ చూసుకోలేకపోతున్నారు. ఎంతదంటే పంపించడం ఇలా చేస్తున్నారు. డబ్బులేంది కొండాడుకు రాలేకపోతున్నాం. కళ్యాణ కట్టే వద్ద పోతా గుండు తీసుకోవాలంటే ముందు 50 రూపాయలు టికెట్ తీసుకోవాలి. మళ్ళీ అక్కడికి 100 రూపాయలు గుండు తీయడం లేదు. త్వరగా తీస్తున్నారు, వాళ్ళకు గాయాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? దీనిపైన అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని భక్తులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. భక్తులకు ఇక్కడ మనకు అరేంజ్ చేసినటువంటి షెడ్లలో కార్లు పెడుతున్నారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు కూడా వచ్చి చెప్పారు ఇక్కడ అనుమతి లేదు, వెహికల్స్కి అనుమతి లేదని. అయినా కానీ వెహికల్స్ ఇక్కడ ఈ వెహికల్ తీసేసి ప్రజలకు సేద తీరుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి ఇవ్వాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా మన హనుమాన్ జయంతి 5-6 రోజులు ఉందని మనకు తెలిసిందే. పైన కూడా పనులు చాలా స్లోగా జరుగుతున్నాయి. దయచేసి కొండగట్టు ఆలయ సిబ్బంది గమనించగలరని కోరుతున్నాను. దయచేసి ఎలాంటి భక్తులకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడాల్సిన కోరుతున్నాము. ఎందుకంటే మన కొండగట్టు ఆంజనేయ స్వామి ఎంత ప్రసిద్ధిగాంచిందంటే ప్రతి ఒక్కరికి తెలుసు. పక్క రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు పాదయాత్రతో వస్తున్నారు. దయచేసి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రతి ఒక్క సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. హుజాబాద్ మండలం నుంచి దర్శనాలు చేస్తున్నాము. ఈ షెడ్లలో అన్ని కార్లు పెడుతున్నారు. ఆచిపోయే భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. కావున అధికారులు పట్టించుకొని ఆ కార్లను తీపిచ్చి కొంచెం శ్రద్ధ తీసుకోవాలని. దర్శనం కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రాఫిక్ బాగా ఇబ్బంది ఉంది. కావున ఈ ట్రాఫిక్ మొత్తం వేరే చోట ఏర్పాటు చేసి మంచి సౌలభ్యం కల్పించాలని ఈ షెడ్ల కార్లు మొత్తం తీపిచ్చేసి బయట ఎక్కడైనా పార్కింగ్ ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని కోరుతున్నాం. ఇటీవల కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతుల ఏర్పాట్లపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అయినా వారి తీరు మారడం లేదు. భక్తులను నిలువు దోపిడీ గురి చేయడమే కాక కనీస సౌకర్యాలు కల్పించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు వాహనాల పార్కింగ్ గా మారాయి. పుణ్య స్నానాలకు కోనేరులో నీటి నిర్వహణ సరిగ్గా లేదని పలువురు ఆరోపిస్తున్నారు. వీటిపై భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దేవాదాయ శాఖ అధికారులు చొరవ చూపి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, దోపిడీని అరికట్టాలని పలువురు కోరుతున్నారు.